పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. సో డోంట్ ఎవర్ నెవర్ కంపేర్ విత్ అదర్స్. అంటే ఎప్పుడు ఎన్నడూ ఇతరులతో నువ్వేం చేయకూడదు, పోల్చుకోకూడదు. నీకు ప్రాబ్లం ఎక్కడో తెలుసా? ఎక్కడారా మనిషికి ప్రాబ్లము? పోల్చుకున్నప్పుడే నీకు నొప్పి. పోల్చుకోకు. నీకు ఇచ్చే తలాంత దేవుడు నీకు ఇస్తాడు, నాకు ఇచ్చే తలాంత నాకు ఇస్తాడు. పేతురు విద్య లేని పామరుడు అని ఏ రోజు బాధపడలా. పేతురు వస్తే మనుషులు ఏం చేసేవర్రా? వెన్ హీ వాజ్ వాకింగ్ ఆన్ ది రోడ్స్, వావ్ వండర్ఫుల్, అతను రోడ్డు మీద నడుస్తుంటే అతని యొక్క నీడ పడితే చాలనే, హల్లెలూయా, నీడ పడితే చాలనే ఒక అద్భుతమైన ఆలోచన పరిశుద్ధాత్మ నాలో పుట్టించాడు. ఎందుకో తెలుసా? పేతురు నీడ పడితే మా బ్రతుకులు, మా జీవితాలు, మా శరీరాలు ఏమైపోతాయి? జీరో ఎడ్యుకేషన్ అండి. పేతురు గారికి ఏంటి? చేపలు పట్టుకునే వృత్తిలో ఉన్న వ్యక్తి ఆయన మాట్లాడుతుంటే శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, రోమ సైన్యంలో ఉన్న అధిపతులు ఏమైపోయారు? ఆశ్చర్యపోయారు. కాబట్టి నెవర్ ఎవర్ థింక్ అబౌట్ యువర్ నీ యొక్క కొరత గురించి ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడద్దు. నీకు దేవుడిచ్చిన తలాంతో ఒక్కొక్కరికి ఒక తలాంత ఇస్తాడు. నిన్ను చూస్తుంటే, కొంతమందిని చూస్తుంటే మనకి ఏమవుతుంది? ఎట్లాగెళ్ళి బ్యాలెన్స్ చేస్తున్నారు. సత్యవేదాన్ని చూసేటప్పటికి ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఇంతమందిని ఎలా కలుస్తుంది? నేను అంత బేగా నలుగురిని కలవలేనే. ప్రతి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారు. మనం ఏం చేసిందంటే, అర్జెంటుగా మీటింగ్ ఉంది, వెళ్ళిపోయింది. 22 బర్త్డేకి వచ్చింది, 3 రోజులు ఉంది. 23ని వెళ్ళిపోతా కూడా నాకు ఫోన్ చేసి ద కన్సర్న్, కొంతమందికి ఉండే ఆ యొక్క కన్సర్న్ అంటే ఆ మనుషుల మీద ఉండే ఆ ప్రేమ, అభిమానం, ఆ పద్ధతి. ఆ చీర ఆ పని మనిషికి, మా లక్ష్మి అని ఉంది, ఆ సర్వెంట్కి ఇవ్వండి, జ్ఞాపకం చేసింది నాకు. హల్లెలూయా. నిన్న క్రిస్మస్ రోజున ఇచ్చినప్పుడు చాలా ఆనందం అయిపోయింది. మళ్ళీ వచ్చి చెప్పింది, చాలా సాఫ్ట్గా ఉందండి, మా వాళ్ళందరూ కూడా మెచ్చుకున్నారండి. సో కొంతమందికి దేవుడు ఏమేస్తాడు? నేను ఆశ్చర్యపోతుంటాను. ఎక్కడున్నావమ్మా అంటే భీముల్లో ఉన్నానంటది. ఎక్కడున్నావమ్మా అంటే నేనండి ఇదిగో నర్సీపట్నం వచ్చానండి, బలిఘట్నం. మొన్న పెళ్ళికి వెళ్ళాను ఎక్కడో, నిడదవోలు సంథింగ్ ఎక్కడో అని. సో ఎవరికి చేయవలసిన ధర్మాలు వాళ్ళు చేయడంలో కొంతమంది నిష్ణాతులై ఉంటారు. అంటే దే ఆర్ మాస్టర్స్. సో కొంతమంది కొన్ని తలాంతలు ఇస్తారు. నేను అనుకుంటూ ఉంటాను, ఇది మనిషికి ఈ వయసులో ఎట్లా తిరుగుతూ ఉంటే దీన్ని ప్రాంతాలకి నేను వెళ్ళపోతున్నానే. మళ్ళీ అందరినీ జ్ఞాపకం చేసుకొని ఎవరి బర్త్డే అవని
ఎవరికి ఏ సంబంధం అయినప్పటికీ, ఏ ఫంక్షన్ అయినప్పటికీ జ్ఞాపకం చేసుకుంటుంది. తన దగ్గర లక్షలేవు లేవు, కానీ ఎవ్రీ టైమ్ షీ విల్ గివ్ సంథింగ్ టు ద పీపుల్. ఇవి కొంతమందికి ఉంటాయి. నేను ఎప్పుడు అది సవాలుగా తీసుకుంటూ ఉంటాను. ఒక స్త్రీ అయి ఉండి అట్లాగే ఇవన్నీ చేస్తారు. సో మెనీ పీపుల్ హ్యావ్ సో మెనీ టాలెంట్స్. మనకున్న దాంతో ఏం చేయాలా? పౌలేమన్నాడు? ఉన్నదాంతో లేనిది ఎందుకురా నీకు? ఉన్నదాంతో ఉన్నదాని గురించి మాట్లాడు. సాతాను దేని గురించి మాట్లాడతాడు? నీ దగ్గర కొరతగా ఉన్నది ఏదో తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు? నీ సిటికి నేలు పోయిందయ్యా. చిన్న మొక్క పోయింది, అది పూర్తిగానే పోలేదు సిటికి నేలు. ఒక్కొక్కరికి ఒక తలాంతు ఇస్తాడు. నీకు ఇవ్వబడిన తలాంతు కొంతమందికి ఉండదు. అది అందుకని వాళ్ళకి అది ఇచ్చావు ప్రభువా, నాకు ఈ ప్రభువా, నాకు ఏ ప్రభు ఇలా చేసుకుని ఆడకూడదు, బాధపడకూడదు. ఏం చేయాలా? నీకున్న చిన్న తలాంతని బట్టి నువ్వేం చేయాలా? దేవుని స్తుతిస్తూ ఉంటారు. కొంతమందికి దేవుడు కొన్ని ఇస్తాడు. కల్మషం లేని మనసిస్తాడు, కుళ్ళు కుతంత్రం లేని మనసిస్తాడు. ఆ కుళ్ళు కుతంత్రం లేని మనసులోకి కుళ్ళుని చూపించడానికి సాతాను ఏం చేస్తాడు? నువ్వు ఎలా కుళ్ళిపోవాలా. అందుకని ఏం చేస్తాడు? నీలో ఏదో ఒక చింత, ఏదో కొరత, ఏదో ఒక మాట తీసుకొస్తాడు. ఏదో సన్నివేశం తీసుకొచ్చేటప్పటికి మనకున్న ఈ యొక్క ఆత్మీయ జ్ఞానం అంతా ఏమైపోతుంది? ఒక్క మాటతో పడగొడేస్తాడు. జాగ్రత్త. ఎవ్రీ టైమ్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రతిసారి దేవుని అందు ఏం చేస్తుండాలా? చెప్పుకోవడమే, అయ్యా నువ్వెన్ని తలాంతులు ఇచ్చావయ్యా. చక్కగా పిల్లలు సెటిల్ అయిపోయారు, హ్యాపీ. పిల్లలు సెటిల్ అయిపోయాక ఇంకా ఆనందం, సంతోషం. పిల్లలు దేవుల్లో ఉన్నారు, అవుట్ ఆఫ్ లైన్ లేరు. అంతకన్నా ఆనందం ఏం కావాలి? కొరత ఉన్నవాళ్ళు బాధపడాలి, అన్నీ ఉన్నవాళ్ళు ఎందుకు బాధ? దాన్ని బట్టి నీకేం అర్థం అవ్వాలి? నీ సమయాన్ని, నీ సంతోషాన్ని దొంగిలించటానికి దొంగ వస్తాడన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. హల్లెలూయా చెప్పండి. ఏమా నేను చెప్పింది అర్థమవుతుందా? బుర్రకి ఎక్కుతుందా? ఎక్కట్లేదా? ఉన్నదాంతో ఏం చేయాలా? ఉన్నదాన్ని బట్టి దేవుని స్తుతించాలా. పోల్చుకోవాలి ఎప్పుడూ. దేంట్లో? ఎంతగా చిన్నవాళ్ళతో పోల్చుకోవాలి. నీకున్న పైన వాళ్ళతో కాదు. నీకు ఏదో గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు ఎవడన్నా దేవుడు. గవర్నమెంట్ జాబ్ ఇస్తే ఏదో క్లర్క్ పోస్ట్ ఇచ్చాడు. ఇస్తే నాకు ఐఏఎస్ పోస్ట్ రాలేదని బాధపడకూడదు. ఉన్నదాంతో ఏం చేయాలా? అందుకే నెహెమియా గురించి రాయబడింది. నెహెమియా ఎవరండి మాస్టర్? చెప్పాలా? ఎవర్రా నెహెమియా? నెహెమియా ఎవరో నాకు తెలియదండి, నాకు ఎప్పుడు పరిచయం లేదండి అనొద్దు. నేను ఎక్కడితో ముగించేస్తాను. బంట్రోత్ కాదు తల్లి, కప్ బేరర్ అంటే ద్రాక్ష రసం అందించేవాడు. చాలా చిన్న పోస్ట్. దేవునికి, రాజుగారికి ద్రాక్షారసం అందించే ఒక చిన్న సేవకుడు. అతన్ని దేవుడు ఎలా వాడుకున్నాడో తెలుసా? యెరూషలేమును కట్టడానికి
అతన్ని బలంగా వాడుకున్నాడు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకెళ్ళి ప్రభుత్వపు ఆజ్ఞతో ప్రభుత్వపు అధికారుల యొక్క సంరక్షణలో శత్రువులు దాన్ని పడగొట్టకుండా గోడను కట్టాడు. దేవునికి స్తోత్రం కట్టుకుని. సో ఒక చిన్న ద్రాక్షారసం అందించే ఆ పానదాయకుడు బైబిల్లో స్థానాన్ని సంపాదించాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు చిన్నదే, ఆ పేరు కూడా లేదు అమ్మాయికి. ఇంకా నెహెమీయాకి పేరు ఉంది, ఇశ్రాయేలు చిన్నదని రాయబడింది బైబిల్లో. ఆమె పేరు వ్రాయబడింది. హల్లెలూయా. సో చాలా విధాలుగా సాతాను ఏం చేస్తుంటాడు, మనల్ని గలిబిలి చేస్తూ ఉంటాడు. ఎవ్రీ టైం నీకు ఏదైతే నువ్వు బాధపడతావో, ఏ విషయానికైతే నువ్వు కృంగిపోతావో, ఏ విషయానికైతే నువ్వు బలహీనమైపోతావో, ఏ విషయం గురించి చెప్తే నీ హృదయము కలత చెందుతుందో అదే విషయాన్ని సాతాను ఏం చేస్తాడు, నీ ముందు హల్లెలూయా. అందుకనే పౌలు ఏం మాట్లాడతాడు, యేసు ప్రభువు శిరస్సు అయి ఉన్నాడు, మనమందరము ఏమై ఉన్నామట, అవయవములై ఉన్నాము. కన్ను కాళ్ళను చూసి ఏమనుకోకూడదు చెప్పాలా? కన్ను ఏమనుకోకూడదు, లేకపోతే అసలు నువ్వు ఎక్కడ నడుస్తావే, నేను దారి చూపించాలంటే. అసలు కాళ్ళు లేకపోతే కన్నుండి ఉపయోగం ఉంది, నల్లేరు. సో చిన్న అవయవములకు దేవుడు గొప్ప పోస్ట్ ఇచ్చాడు. హల్లెలూయా. నెహెమీయాకి ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహించినట్టుగా ఒక్కొక్కరికి అవయవములన్నీ కలిసి ఉన్నప్పుడే బాడీ పనిచేయడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. చిటికినేలు బట్టనేలతో గొడవ పెట్టుకుంది అనుకో, అలాగే వద్ది. అవన్నీ చూసావే ఎంత చక్కగా వాటి యొక్క పనులను నిర్వర్తిస్తున్నాయో. సో నీకు ఇవ్వబడిన టాస్క్ ఏమైతే ఇచ్చాడో, ఏ తలాంత ఇచ్చాడో, కొంతమంది కొన్ని ఇస్తాడు. నేను అనుకుంటూ ఉంటాను, 3 రోజులు 2 రోజులు ఎలా ఉండగలుగుతుంది ఒక ఇంట్లో బాగా బిడ్డలను వదిలేసి, ఉన్న స్థానాన్ని వదిలేసి 2 రోజులు 3 రోజులు. ఇది ఒక టైప్ ఆఫ్ పరిచర్య. ఇది హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం. హల్లెలూయా. ఎక్కడన్నా నేను మీటింగ్కి వెళ్ళినా రాత్రి ఉండడానికి ఇష్టపడినా. ఒకవేళ ఉండవలసి వస్తే ఎప్పుడు వచ్చేద్దామా అని అనుకుంటాను నేను. కారణం ఏంటంటే అలాగే నా మైండ్ నేను సెట్ చేసుకున్నాను. కొంతమంది చూడండి ఎలాంటి ప్రాంతంలో ఎమడిపోతారు, అలా ఉండాలా. కొంతమందిని చూసేటప్పుడు నేను అలా ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా నన్ను ఎలా చేయయ్యా అని మాట్లాడుకుంటా ఉంటాను. హల్లెలూయా. ఆత్మీయంగా ఎదిగినప్పుడట ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి స్థలంలోనైనా ఉండడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇమిడిపోతారు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఏంటంటే ఈరోజు లెసన్ చెప్పాలా? ఏమ్మా మాట్లాడండి అమ్మా. వింటాం కాదు, మాట్లాడాలా. విశ్వాసం మాట్లాడతాడు, సేవకుడు యాక్షన్లో ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి నెవర్ ఎవర్ థింక్ దట్ వాట్ యూ డోంట్ హ్యావ్. నీకు లేని దాని గురించి అయితే ఉన్నదాని గురించి మాట్లాడు. లేని దాన్ని కూడా మనకెందుకు, మిగతా విషయాలు కాదు. దేవుడు మనకిచ్చిన, కొంతమందికి ఇచ్చే తలాంతులు అద్భుతమైన తలాంతులు ఉంటాయి. విజ్ఞాపనాకర్తలుగా ఉంటారు, ఆదరించేవారుగా ఉంటారు, ప్రేమను పంచేవారుగా ఉంటారు.
నేనున్నాను అని తెలియజేస్తారు. ఒక 70 ఏళ్ళ ముసలావిడట చేతిలో బుల్లి కర్రట్టుకొని నుంచుందంట. అందరూ ఒక దేశం మీద పోరాటానికి వెళ్ళి అన్ని ఆయుధాలు పట్టుకొని వెళ్తే ఏమి కూడా ఏం చేసిందో తెలుసా? బుల్లి కర్రట్టుకొని చెప్తుంది. ఏం చెప్తుందో ముసలావిడి? నేను మీ పక్షాన్ని ఉన్నానని. గివ్ సమ్ మెసేజ్ టు ద పీపుల్. ఎవరి తరపున నువ్వు ఉన్నావో ఆ చిన్న సందేశం ఇస్తుంది. అబ్బాయి ఎలా కనబెట్టుకుని ఉంది, కొట్టగలదా, ఏమన్నా చేయగలదా? కానీ నేను కూడా ఈ పక్షమున ఉన్నానని తెలియజేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఏలు పోయింది, సిటికినేలు మొక్కపోయిందని ఆడడం కాదు. కాలు ఉంది, సంతోషించు. హల్లెలూయా. కాలిచ్చాడు దేవుడు అని అది చూసేటప్పటికి ఆ పాస్టర్ గారికి ఏమైందండి? ఇతనికి ఎలాంటి యాక్సిడెంట్ అయ్యిందో సేమ్ యాక్సిడెంట్ అయిందట. అలాగే అయ్యిందండి పాస్టర్ గారు అని చెప్తున్నాడు పక్కన ఆయన. ఒక అన్యుడు, దేవుడు ఎంత గొప్పవాడండి. ఆ క్షణంలో ఆడి కాలిపోయింది. కానీ దేవదూత చేత ఈయన సాతాను కుట్రలోంచి అతన్ని ఏం చేశాడు? తప్పించాడు. అప్పుడు వెలిగింది బలుబు ఈయనకి. అప్పుడు వేసాడు మోకాలు. ప్రభువా, నన్ను సాతానికి ఏం చేయకూడదు, చోటు వస్తాడు. when you are filled with the Holy Spirit, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఇవి గ్రహించుకుంటాం, లోనైపోవు. కాసేపటికి బాధపడతాం, చేసుకుంటాం, కానీ లోనైపోయి కొంతమంది చూడండి, జరిగిపోయింది ఏదైనా చిన్న విషయమైనా 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు అలా మోభావంగా ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు. అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పండి. కాబట్టి కొరత గురించి మనం, జరిగిన దాని గురించి మనం బాధపడకుండా ఎప్పుడు దేవుని ఏం చేస్తుండాలా? స్తుతిస్తూ, థ్యాంక్ యూ. పొద్దున్న లేచిన వెంటనే అదే పని నాకు. థ్యాంక్ యూ ఫర్ పేరెంట్స్, థ్యాంక్ యూ ఫర్ సిబ్లింగ్స్, తోబుట్టువులను బట్టి, భార్య బిడ్డలను బట్టి, తల్లిదండ్రులను బట్టి, రక్షణను బట్టి, అభిషేకమును బట్టి, ఆరోగ్యమును బట్టి, ఐశ్వర్యమును బట్టి, పరిచర్యను బట్టి ఏం చేయాలి? పొద్దున్నే హల్లెలూయా. పెద్దగా యుద్ధం నువ్వు చేయలేకపోవచ్చు, కానీ యుద్ధం చేసే వాళ్ళ గురించి ఏం చేయొచ్చు? నువ్వు ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతావు. హల్లెలూయా చెప్పండి. సో ఈరోజు నేర్చుకోవాలి కొరత. నెవర్ థింక్ అబౌట్ యువర్ ప్రాబ్లం, జస్ట్ గో ఆన్, గో ఆన్, గో ఆన్, గో ఆన్. కొరత గురించి మాట్లాడద్దు, నీ బలహీనత గురించి మాట్లాడద్దు, నీకున్న బలాల గురించి మాట్లాడుకో, వేరేజ్ వేసుకో. నీ బలాల గురించి ఏం చేయాలా? హల్లెలూయా. నీ బలాల గురించి నువ్వు మాట్లాడుకున్నప్పుడు నీ శక్తి డబల్ అయిపోతుంది. హల్లెలూయా. దీనివల్ల ఏంటి నష్టము? గుర్తుపెట్టుకోండి, నీవు సంతోషంగా లేనప్పుడు, నీలో ఏదో ఒక చింత బాధ కలిగినప్పుడు నీలోంచి జీవనది ప్రవహించదు. నీ అభిషేకము మౌనమైపోతుంది, పని చెయ్యదు. అర్థమవుతుందో అర్థమవట్లేదా? మొన్న సచివేదాన్ని దింపినప్పుడు నేను కరుణ, నేను బ్లెస్సీ ఇద్దరం కలిసి ఎప్పుడు గాజువాకు వచ్చినా మేము సామర్లకోట బస్సులో వెళ్ళి ఇంటికాడి నుంచి
బస్ స్టాండ్ దగ్గరే కాబట్టి 4 అడుగులు వేసి అక్కడ బస్సు ఎక్కుతాం. బస్సు ఎక్కాక రైల్వే స్టేషన్ సామర్లకోటలో దిగుతాం. సామర్లకోటలో ట్రైన్ ఎక్కుతాం. దువ్వాడలో దిగుతాం. దువ్వాడలో దిగిన తర్వాత ఏదో ఒక ట్రైన్, ఏదో ఒక ఆటో పట్టుకొని ఎక్కడికి వెళ్తాం? పోలీస్ స్టేషన్కి, జగ్గు జంక్షన్ ముందు స్టేషన్లో అక్కడ ఆగి అక్కడి నుంచి మేము వెళ్ళవలసిన ప్రాంతానికి వై జంక్షన్కి వెళ్తాం. నాకు చాలా ప్రయాసం ఉంటుంది. మేము ఎక్కేటప్పుడు చూడాలి గాజువాక నుంచి, మళ్ళీ వేళ ప్రయాణం వేస్తాం. ఇప్పుడు గాజువాక నుంచి మేము ఉన్న ప్రాంతం నుంచి దువ్వాడ వచ్చిన తర్వాత ఆటో మీద వస్తాం. వచ్చిన తర్వాత అక్కడ పెద్ద ర్యాంప్ ఉంటుంది, చాలా పెద్ద ర్యాంప్ ఉంటుంది. దగ్గర నడవాల, బరువులతో నడవడం చాలా కష్టం ఉంటుంది. అవన్నీ నడుచుకొని వెళ్ళి దిగి టికెట్ తీసుకుని ఎక్కుతాం. ఒక్కొక్కసారి రిజర్వేషన్ దొరకదు. కానీ ఎప్పుడూ చూస్తూ ఉంటాను సత్యవేదానికి. అసలు నడవలేదు. ఆ చివరి వరకు కూడా బండి మీద వెళ్ళాం మేము. ఆ బండి మీద వెళ్ళాం కాబట్టి ఆ నడకేమీ లేకుండా చివరి వరకు వెళ్ళిపోయి చక్కని కొంతమందికంట రాయల్ అనాయింటింగ్ అని ఉంటుంది, తెలుసా? రాయల్ అనాయింటింగ్ అంటే తెలుసా? రాజుల అభిషేకం, రాజులకు ఇవ్వబడే అభిషేకం ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు కాలు కింద ఎట్టరు. కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఆ ట్రీట్మెంట్ ఉండదు. ఒక వ్యక్తికి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టి ఏ నొప్పి లేకుండా తీసుకెళ్తున్నాడు అంటే ఆ ట్రీట్మెంట్, ఆ దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అప్పుడు అనుకుంటాను, ఏటి నేను ఎన్నిసార్లు నడుచుకొని ఇవన్నీ మోసుకొని వెళ్ళాను, ఈవిడేటి హ్యాపీగా వెళ్ళిపోతాను. దేవుడు కొంతమందికి కొన్ని మరి దాన్ని బట్టి నేను ఏడిస్తే బాగుంటుందా చెప్పు? బాగుంటుందా? ఆవిడకున్న పొజిషన్ దేవుడు ఆవిడకి ఇచ్చాడు. నాకు దాన్ని బట్టి నేను బాధపడకూడదు. నేను ఎప్పుడు సంతోషిస్తాను, దేవా రాయల్ అనాయింటింగ్ ఇచ్చావయ్యా, నీకు వందనాలే. హల్లెలూయా. మీటింగ్ వెళ్ళినప్పుడు ఉంటుంది మనకి రాయల్ అనాయింటింగ్. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎన్నిసార్లు కన్నీరు కార్చాను. కాళ్ళ మీద పడ్డానికి చాలామంది కాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. కాళ్ళు పట్టుకుంటా వస్తే చెప్తానమ్మా, నేను కూడా మనందరం మానవులమమ్మా, మనుషుల కాళ్ళు పట్టుకోకూడదు అని చెప్తా ఉంటాను. ఒక అమ్మాయి అయితే చాలాసార్లు చూశాను, నన్ను ఎన్నిసార్లు ఏడ్చాను నాకే తెలీదు. ఒక ఆమె నా చెప్పులు ఎత్తుక్కుంటున్నాను, నేను చెప్పులు ఇస్తున్నట్టుగా నా కాళ్ళు మీద చేయి వేస్తుంది. అంటే ఏంటి? నా కాళ్ళు ముట్టుకుంటే తనకు ఆశీర్వాదము అనే ఒక ఆలోచనతో ఇంతగా హెచ్చించడానికి ఏ పాటి వాళ్ళం. సో మనకివ్వబడతాయి చెప్తా ఉంటారు. దేవా ఇంతగా కన్నీరు వచ్చేస్తూ ఉంటుంది. వాట్ ఏ రాయల్ ట్రీట్మెంట్. పనికి మారిన పెంటని తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడు? పాట రాసాం కదా, హల్లెలూయా. కాబట్టి జస్ట్ ప్రైజ్ హిమ్ దట్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. ఏదైతే నీకు ఇవ్వబడుతుందో దానిని బట్టి నువ్వేం చేయాలో దేవుణ్ణి హల్లెలూయా చెప్పండి. ఈ రోజున నీకు కొంచెం ఇవ్వబడిన దాన్ని బట్టి దేవునితో నువ్వు దేవునిని ఎక్కువగా ఏం చేయాలా? అన్నీ కొంతమంది చూడండి అన్నీ కొత్త బట్టలే కడుతూ ఉంటారు. కొంతమంది చీరలు చూడండి, ఎప్పుడు చూసినా కొత్త చీర ఉంటుంది ఒంటి మీద. మరి మనకు లేదు కదా అని మనం ఏమవ్వకూడదు. అర్థమైందా? అయ్యా ఎంత ధన్యత ఇచ్చావు వాళ్ళకి. అర్థమవుతుందా? యాంగిల్స్ ఎలా తీసుకోవాలో అర్థం అవట్లేదా? లేదు చెప్పండి.
హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక.